ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రేపు 14వ తేదీన శనివారం రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులంతా కూడా సద్వినియోగం చేసుకొని ఇటు డబ్బులు సమయం వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పిలుపునిచ్చారు. ఈరోజు కోర్టులో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి నాగర్ కర్నూలు జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తాన్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కావచ్చు, తర్వాత క్రిమినల్ సివిల్ కేసులు అన్నీ కూడా కలిపి నాగర్ కర్నూలు జిల్లాలో 14,000 కేసులు ఉన్నాయని చెప్పేసి అందులో కక్షిదారులంతా కూడా సంయమనంతో ఆలోచించి సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సమయం వృధా చేసుకోకుండా, డబ్బులు వృధా చేసుకోకుండా కేసులను పరిష్కరించేటువంటి మంచి అవకాశం రేపు ఉందని చెప్పేసి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలని చెప్పేసి, దీనివల్ల మనశ్శాంతితో పాటు మనసు ప్రశాంతతతో పాటు డబ్బులు తర్వాత సమయం ఆదా అవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేపు జరిగేటువంటి లోక్ అదాలత్కు కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పోలీసులు విధి నిర్వహణపై ఎంత శ్రద్ధ చూపిస్తారో తమ ఆరోగ్యాల పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోలీసులకు పిలుపునిచ్చారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ క్వార్టర్స్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా పోలీస్ కుటుంబాలకు సంబంధించి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వైద్యులతో పాటు వైద్య సిబ్బంది, పోలీసులతో కుటుంబాలు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు తమ ఆరోగ్యాలను పట్టించుకోకుండా విధి నిర్వహణపైనే దృష్టి పెడతారని చెప్పేసి అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా ఈ మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పోలీసుల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా వాళ్ళకి పరీక్షలు చేయిస్తున్నామని చెప్పేసి, దీనివల్ల పోలీసుల ఆరోగ్య పరీక్షలు చేయించడం కనీస బాధ్యత అని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి హెల్త్ క్యాంపులను పోలీసుతో పాటు పోలీస్ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం చరికొండ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ గ్రామాన్ని సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కర్తాల మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా నిర్భేలైనటువంటి వారి ఇళ్లను సందర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారిని నిరుపేదలను ఆదుకుంటామని చెప్పేసి నమ్మబలికి గద్దెనెక్కిన తర్వాత కేవలం ఇందిరమ్మ ఇల్లు కాగితాలకే పరిమితం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అనుచరులకు వాళ్ళకు సంబంధించిన వారికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పేసి, మొదట్లో చాలా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఇళ్లకే పరిమితం చేశారని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని ముందుగా ప్రొసీడింగ్లు ఇచ్చి ₹1,00,000 వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్శనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసిబి డైరెక్టర్ గంపా వెంకటేష్తో పాటు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, జోగు వీరయ్య, నరసింహగౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.